ప్రభు యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ఉన్న స్థలంలోనే మోకరించి పరిశుద్ధ దేవుని ఆరాధించుకుందాం. మన మధ్యలో దేవుని పిలుస్తాం. మన మహిమగల ఆశీర్వాదం ఈరోజు మనం అందరి మీద రావాలని ఆ శక్తితో ఆయన మన మధ్యలో ఆహ్వానించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేషువా వందనం, యేషువా ఆరాధన, యేషువా మహిమ, పరిశుద్ధుడా వందనం, పరిశుద్ధుడా ఆరాధన, పరిశుద్ధుడా మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా రెండు చేతులు జోడించి కన్ను మూసుకొని ఈరోజు దేవుని అగ్ని మన మీద రావాలని, దేవుని పరలోక అగ్నితో మనం నింపబడాలని, పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు మన మధ్యలో వచ్చి మన హృదయమును సొంతం చేసుకోవాలని, మనలో ఉన్న కొరతను, మనలో ఉన్న బలహీనములను, మనలో ఉన్న బాధను, దుఃఖమును తొలగించి రోషం కలిగిన దేవుని కొరకు స్థిరముగా నిలబడట్టుకు కావలసిన శక్తిని ప్రసాదించు ఆయన అభిషేకం మన మీద రావాలని చేయి చాచి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. దేవుని ఆరాధించుకుందాం, దేవుని మహిమపరచుదాం, మనసారా దేవుని స్తుతించి ఆరాధించుదాం. దేవుడు బైబిల్ గ్రంథంలో పలుకుతున్నాడు, గాడ్ లవ్స్ ద జాయ్ఫుల్ గివర్. స్తుతి కూడా ఆనందముతో చెల్లించాలి, ప్రార్థన కూడా ప్రేమతో ప్రార్థన చేయాలి. లేదంటే ఆ ప్రార్థన కూడా విగ్రహారాధనగా మారిపోతుంది. బలవంతముగా మనం చేస్తున్న ఏమి కూడా దేవుడికి ఇష్టం లేదు. అదే సమయం మనసారా దేవుని స్తుతించి ఆరాధించి ఆయన్ని పొందుకోవాలని, ఆయన మహిమపరచాలని, ఆయన చేసిన మేలులన్నిటి కూడా తలచి వందనం చెల్లించాలని మనం తలంచి ఆయన ముందు మోకరించి మనం ప్రార్థిస్తున్న నిమిషమే ఆ దేవుని ప్రేమ మన హృదయంని తాకుతుంది. కనుక చేయి చాచి యేసు ప్రభుని మహిమపరచుదాం. ఈ ప్రపంచంలో రక్షణ్యం కొరకు తన ప్రాణమునిచ్చి, తన జనుల కొరకు తన రక్తమును చెంది మరణించిన ఆ ప్రభుని ఆరాధిస్తున్న దైవ జనులైన మనం, ఎన్నుకొనబడిన జాతి అయిన మనం ఆయన స్తుతులను పాడుదాం, ఆయన మహిమపరచుదాం. రెండు చేతులు పైకి లేపి మన దేవునికి స్తుతి చెల్లిస్తాం. మనను ఒకరు చూస్తున్నప్పుడు మన మొహంలోనే, మన క్రియల్లోనే వారు తెలుసుకోవాలి వీళ్ళు క్రైస్తవ బిడ్డలని. ఎలా అంటే ఆయన దైవ సన్నిధితో మన ముఖం, మన జీవితం నింపబడి ఉండాలి. మోసే ప్రవక్త 40 రోజులు దేవుడితో ఉండి దిగి వచ్చినప్పుడు ప్రజలు ఆయన ముఖంలో కాంతిని చూశారు, ప్రకాశంను చూశారు. దేవుని సంభాషించట వలన ఆయనలో కలిగింప చేయబడిన ఆ దైవ దర్శనమును వారు ఆయనలో చూశారు. ఈరోజు కూడా సర్వశక్తిమంతుడు, పరమాత్ముడు, పరమ వైద్యుడు, పరలోక రాజు మన ముందుగా నిలబడుతున్నారు కనుక, తన రెండు చేయి చాచి మనను పిలుస్తున్నాడు కనుక, ఆయన వెదకిన వాడు, ఆయన చూస్తున్న వారు ముఖమును ఆనందముతో ఆయన నింపుతున్నారు కనుక ఈ సమయం చేయి చాచి ఆరాధించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేషువా వందనం, యేషువా ఆరాధన, యేషువా మహిమ, పరిశుద్ధ ఆత్మదేవా వందనం, పరిశుద్ధ ఆత్మదేవా ఆరాధన, పరిశుద్ధ ఆత్మదేవా మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక నిమిషం అందరూ కూడా చేతిని జోడించి ప్రార్థన చేసుకుందాం. కీర్తన 121 మొదటి 2 వచనములు పలుకుతున్నాయి. దేవా, నాకు సహాయం ఎక్కడి నుంచి లభించదు. ఆకాశంలో భూమిని సృష్టించిన మీ దగ్గర నుండి నాకు సహాయం లభించు. పని మనిషి తన యజమాని చేతిని చూస్తూనే ఉన్నట్లు, దేవా, నా కన్నులు నిన్నే చూస్తున్నాయి అని 2వ వచనం పలుకుతున్నది. ఈ సమయమున మన దేవుని మనం మనస్సారా తుదిస్తాం. ఎవరెవరు ఏ బాధను దేవుడికి చెప్పుకోవాలని ఆశపడుతున్నారు. ప్రత్యేక విధంగా మరణ మంచంలో ఉన్నవాడు, ఇంకా కిడ్నీ స్వస్థత అవటం సాధ్యం కాదు, ఇంక లివర్ స్వస్థత అవటం సాధ్యం కాదు,
ఈమె బ్రతుకటం సాధ్యం కాదు అని చెప్పబడి ఉన్నారు. వారందరినీ తలంచుకొని దేవుని మగా అద్భుతమైన శక్తి దిగి రావాలని, పెద్ద వర్షం వలె దిగి వచ్చిన పరిశుద్ధ ఆత్మ శిష్యులు భయములో ఆందోళనతో నింపబడి పైగదిలో తలంపులన్నీ కూడా మూసివేసి వారు భయముతో ప్రార్థనలో ఉన్నప్పుడు పెద్ద గాలి రూపమున దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు కూడా మన మధ్యలో రావాలని, మూసివేయబడిన తలంపులని తెరచి దేవుడు పరిశుద్ధమైన ప్రశాంతమైన గాలిని తన పరిశుద్ధ ఆత్మను మన మీద పంపాలని, భయం ఆందోళనతో నింపబడిన మన జీవితమును దేవుడు ధైర్యపరచమని, ఆయన మనతో ఉన్నాడని సత్యమును మనకు బోధించి తన ఆత్మశక్తిని మనకు ప్రసాదించి ఆత్మ బలమును మనకు ప్రసాదించి ఆయన నడిపించమని ఈ సమయంలో 2 చేతులు పైకి లేపి ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రమయ్యా, మమ్మల్ని ఆశీర్వదించు, మమ్మల్ని నింపుము, ఈ పరిశుద్ధ శక్తితో మమ్మల్ని ఆదుకొనుము. దైవ వరం, దైవ ఫలం మాకు దయచేయబడునుగాక. పరిశుద్ధ ఆత్మ తన వరాలతో ఫలాలతో మమ్మల్ని నింపునుగాక. స్వామి, ప్రార్థన వరం, ఉపవసించు వరం, ధైర్యమని వరం, ఆనందమని వరం, ప్రవచన వరం, స్వామి స్వస్థపరచు వరం, దయ్యముని వెళ్ళకొట్టు వరం, భాషా వరం, సేవ చేయు వరమని ఎన్నెన్నో వరాలు ఉండగా నన్ను ఈ సమయంలో ఆ వరాలతో ఫలాలతో నింపమని ప్రార్థన చేస్తున్నామని భక్తితో ఆసక్తితో దాగముతో మనం ప్రార్థన చేసుకుందాం. వరాలు ఫలాలతో పొంగి పోరలు స్పిరితు శాంతు దైవమా నీ దాసుల హృదిలో వేంచేయుమా. మా ప్రియ నేస్తమా, వరాలు ఫలాలతో పొంగి పోరలు స్పిరితు శాంతు దైవమా నీ దాసుల హృదిలో వేంచేయుమా. మా ప్రియ నేస్తమా, ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా. సురమూర్తి పాడుదాం. ఆరాధనా నీకే ఆరాధనా. లోక చీకటి తొలగింపమాకు, పరలోక వెలుగు నొసగుమా. లోక చీకటి తొలగింపమాకు, పరలోక వెలుగు నొసగుమా. నీదు ప్రేమ మంచితనంతో నింపి మమ్ము నడుపుమా. స్వాధీనం చేసుకో నా జీవితం నీకే అంకితం. ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా. జ్ఞానం బుద్ధి విమర్శయు దృఢము ఓర్పు భక్తియు, జ్ఞానం
పరిశుద్ధ దేవుని బిడ్డలారా, దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆరాధనకి, స్తుతికి యోగ్యుడు. ఆయన మహిమను, ఆయన శక్తిని మనకు ప్రసాదించుటకు ఈ రోజుకి దిగి వచ్చి ఉన్నాడు. స్తోత్రం చెల్లిస్తాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రమయ్యా. నీ సన్నిధితో మమ్మల్ని నింపినందుకు స్తోత్రం. నీ అభిషేకంతో మమ్మల్ని నింపినందుకు స్తోత్రం. మారని నీ ప్రేమ కొరకు స్తోత్రం. మరువని నీ జ్ఞానం కొరకు, నీ దయ కొరకు స్తోత్రం. మాతో మాట్లాడుము స్వామి. మా హృదయమును నీ అగ్నితో రగిలింపచేయు. శిష్యుల మీద దిగి వచ్చిన పరిశుద్ధ ఆత్మ మాతో కూడా దిగి వచ్చునుగాక, మా మీద దిగి వచ్చు. స్తుతి, ఘనత, మహిమ నీకే చెల్లిస్తున్నాము యేసయ్యా. హల్లెలూయా. దైవజనులారా, ఆరాధన వేళలో మనం దేవుని మహిమ పరుస్తున్నాము. డ్యూరింగ్ ద అడరేషన్ వీఆర్ ఆనరింగ్ గాడ్ and we are recognizing and confessing that He is the supreme being. ఈరోజు ఈ ఆరాధన వేళలో ఆయన సన్నిధిలో మన ముఖ్యమైన ఒక కార్యం గురించి ధ్యానింపబోతున్నాం. దయచేసి బైబిల్ పెన్ను ఉన్నవాడు రాసుకోండి. 2 రోజు పోయిన వారం వేరు సంఘానికి చెందిన పాస్టర్స్ 2 గుడికి వచ్చారు. మన అంతోని వారి ధ్యాన కేంద్రానికి వచ్చి చుట్టూ చూసిన తర్వాత ఇప్పుడు కథోలిక సంఘంలో చాలా అభిషేకం ఉన్నది అన్నారు. ఇదే 3 సంవత్సరం మునుపు కొన్ని పాస్టర్స్ ఏమన్నారంటే, కథోలిక సంఘంలో ఏముంది, ఈ దేవాలయంలో దేవుడే లేదు అన్నారు. కానీ ఈరోజు కథోలిక ప్రజలు ఆత్మలో, వాక్కులో, అభిషేకములో, జ్ఞానములో వాళ్ళు ఎరుగుతున్నాడు. ఎందుకనగా మన దేవుడు మన పక్షముగా పోరాడుతున్న ప్రభు మన మీద కరుణతో వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఒక్కసారి దేవునికి వందనం చెల్లిస్తాం. చప్పట్లు కొట్టి స్తోత్రమయ్యా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. మనం ఈరోజు ఈ వాక్కుని ధ్యానిస్తాం. దయచేసి వచ్చి చదువుదాం. రోమిలకు రాయబడిన లేఖ 12వ అధ్యాయం 11 నుండి 13 వచనం. Please read it out. Romans chapter 12, verse 11 to 13. Set your life on fire. నీ జీవితమును దేవుని అగ్నితో నింపుకో. ఇది ఎంత ముఖ్యమైంటే, యుద్ధ కలములో నీకు పక్కన ఉన్నవారు మొగం చూసినా నీకు ధైర్యం కలగాలి తప్ప నీకు భయం కలగకూడదు. అందుకే నీ లోపల ఏమి జరిగినా పర్వాలేదు, లోపల జరగవచ్చు, నీ మొగముల మాత్రం దేవుని అభిషేకం, దేవుని మీద నీకున్న నమ్మకం నీ చూపించు. యేసు ప్రభు సిలువను మోసుకొని పోతున్నప్పుడు పెద్ద భారమైన సిలువ, అది చెట్టుకున్న భారం కాదు, మన పాప భారం అయినప్పుడు కూడా యేసు క్రీస్తు నొదుడిలో ఇది ఎందుకు ఈ బాధ అని ఆయన కురింగిపోయినదికి ఏమి కూడా ఇక్కడ కనిపించలేదు. మా దానికి బదులుగా దేవా నీ చిత్తం నేను చేస్తున్నానని ఒక రకమైన ఆనందం, ఒక రకమైన సాధిస్తున్న ఆ అనుభవంతో యేసుక్రీస్తు కొనసాగాడు అన్నమాట. సో బీ లైక్ ఎ క్రిస్టియన్, ఫైట్ లైక్ ఎ క్రిస్టియన్, live like a Christian. The Christian vocation is something very, very great vocation, like a salt in the life of the bigger amount of the people, like a light among all the people who are in darkness. So if you lose your joy, if you lose the courage, and if you decided that to be sad and you are not used to be a Christian, పునరుద్ధానమైన యేసుక్రీస్తు శిష్యులకు వచ్చిన మొదటి మాట సమాధానం కలుగునుగాక, అభిషేకించి లేపాడు. నో మోర్ ఫియర్, నో మోర్ టీయర్స్. కిటికలను తెరిచి వారు యేసుక్రీస్తుని కూర్చిన సందేశంను అందరికీ బోధించాడు. కనుక నీ మొగములో కానీ నీ నడవటంలో కానీ
నీ మాటలో కానీ నీ ఒక్క అభిషేకం పొందిన వ్యక్తి అని నీ చూపించలేదంటే నీ చచ్చిపోయిన ఒక చేపకు సమం నిన్ను త్రోసివేస్తా. యు ఆర్ ఫిట్ టు బి త్రో అవుట్. సముద్రానికి వెళ్ళి చేపను పట్టుకుంటూ వస్తున్నారా, ఆ చేప పట్టుకుంటున్న వాడు ఒడ్డుకు వచ్చిన వెంటనే వలను సరి చేసుకొని చనిపోయిన చేపలు త్రోసివేస్తారు అన్నమాట. దే విల్ కలెక్ట్ ద లైవ్స్. పాడాయిన చేపను త్రోసివేస్తారు. ఎందుకనగా ఈ పాడాయినది మిగిలిన చేపలను కూడా పాడి చేస్తుంది. రాటెడ్ టొమాటో ఆర్ ఎనీ ఫ్రూట్ ఇట్ మేక్స్ ది అదర్ టు రుయిన్. కనుక నీ దుఃఖంగా ఉండటం వలన ఏమి నష్టం? యు ఆర్ మేకింగ్ ఎంటైర్ యువర్ కమ్యూనిటీ, ఎంటైర్ యువర్ ఫ్యామిలీ, ఎంటైర్ యువర్ నేషన్ సాడ్. యు ఆర్ గివింగ్ ద స్పిరిట్ వాట్ యు హ్యావ్ టు ది అదర్స్. నీలో ఏముందో అదే కలుగుతావు. నీ పాత్రలో ఏముందో అదే నీ ఇస్తావు. నీ దుఃఖంగా ఉండినావు, నిన్ను చూస్తున్న వాళ్ళు అందరికీ దుఃఖమే. నీ కొసగొసలాడుతున్నాయి, బూతు మాటలు మాట్లాడుతున్నాయి. ఒక వ్యక్తిగా ఉండినా అందరికీ నీకు ఉన్నదనే ఇస్తావు. అందుకే మనం చదువుతాం రోమర్ 12వ అధ్యాయం 11 నుండి 13వ వచనం. ప్లీజ్ రీడ్ ఇట్ అవుట్. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకోండి. ప్రతిరోజు ఒక థీమ్లో ఆరాధన నడిపింపబడుతుంది కనుక అర్థం చేసుకోండి. రోమన్ చాప్టర్ 12 వర్డ్స్ 11 to 13. సోమరులై ఉండక కష్టపడి పనిచేయుడు భక్తి పూరితమగు హృదయముతో ప్రభువును సేవింపుము. మీ నిరీక్షణలో ఆనందింపుము. కష్టములో ఓర్పు వహింపుము. సర్వదా ప్రార్థింపుము. అవసరములోనున్న సోదరులను ఆదుకొనుము. హల్లెలూయా. అనగా ఒకే మాటలో పలుకాలంటే సెట్ యువర్ లైఫ్ ఆన్ ఫైర్. దర్శన గ్రంథం 3వ అధ్యాయం 15-16 వచనం. నీ వేడిగా లేకుండా చల్లగా ఉండినా నులివెచ్చని అంటారు కదా. ఆ పరిస్థితికి నీ వచ్చినా నీ ఎవరికి ప్రయోజనపడవు. ప్లీజ్ బీ ఎ యూస్ఫుల్ పర్సన్ అండ్ let God happy about you that He created you. You are producing a fruit for the people. You are something produced for God. God comes to the fig tree, and when He not seeing fruits in the tree, He curses. And that was not the time of producing fruit. That was the scripture said. That was not the season. Yet Jesus expect to produce fruit. Please write it down. పండు ఇచ్చిన కాలం లేదు ఆయనప్పుడు కూడా అంజూరం చెట్టు దగ్గర వచ్చి యేసుక్రీస్తు పండు ఉందానని చూశారన్నమాట. పండు లేదు అన్నప్పుడు ఆయన శపించాడన్నమాట. ఇట్ ఈస్ రిటర్న్, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ సీజన్. వై జీసస్? పండు ఇచ్చిన కాలంలో నేను కరెక్ట్గా పండిస్తాం, అన్నీ బాగా జరిగినప్పుడు నేను మంచిగా పని చేస్తాం, నా కుటుంబంని సంతోషంగా ఉంచుకుంటాం, అన్ని శాలరీ మంచి జాబ్ దొరికిన తర్వాత చూస్తాం, గుడికి వస్తాం. అది కాదు. ఏమీ లేకుండా పోయినను ఎట్టి పరిస్థితిలో నీ పండు ఇచ్చే చెట్టులాగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అర్థమవుతుందా? ప్లీజ్ అండర్స్టాండ్. యు ఆర్ కాల్డ్ టు ప్రొడ్యూస్ ఫ్రూట్ ఇన్ అండ్ అవుట్ సీజన్. కొన్ని పెళ్ళికి నేను వెళ్తున్నప్పుడు మేము చూస్తున్నాం, ఆ పెళ్ళి ఇంటికి సొంతమైన వాళ్ళు కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చులో కూర్చుంటారు. కానీ పెళ్లిలో పాల్గొన్నట్టుకు వచ్చిన కొంతమంది పరిగెత్తి పని చేస్తారు. మేము అడిగినప్పుడే తెలుస్తూ వారు వచ్చి గిఫ్ట్ ఇచ్చి తినిపోవటకు వచ్చేవాడు. వాళ్ళు పరిగెత్తి పని చేస్తుండగా వచ్చిన వాళ్ళు మొదలుకొని పెళ్ళిని నడిపిస్తున్నవాడు కూర్చొని తిని మాట్లాడటం చూస్తున్నాం. దైవజనులారా, ఇంకా ఈ లోకం కొనసాగుతుంది అంటే, ఇఫ్ అట్ ఆల్ ద వరల్డ్ ఇస్ కంటిన్యూస్లీ ప్రొసీడింగ్ అండ్ ఎగ్జిస్టింగ్ not because of the people who eat, sits and the people who are coming out of their comfortable zone and they want to do something for the God and for the world and for the family and for the place where they are living. Hallelujah. Hallelujah.
మన సోల్జర్స్ ఉన్నారుగా, సైనికులు. ఈ కాలంలో కూడా చైనా ఇండియా మధ్యలో కొంచెం కలవరంగా ఉంది. ఎప్పుడు యుద్ధం జరగబోతుందని. చైనా గెట్ రెడీ ఫర్ వార్ అన్నాడు. ఇండియా కూడా చెప్పింది తయారుగా ఉండండి, సిద్ధంగా ఉండండి. ఇప్పుడు ఈ సోల్జర్స్ ఎలా ఉంటారు? ఎప్పుడు సిగ్నల్ వస్తో ఎప్పుడు పిలుస్తారో అప్పుడు మనం రెడీగా ఉంటాం అని పడుకొని నిద్రపోతారా? లేదండి. 24 hours they are taking turn and they are alert. కొన్ని సమయం మనం ఉన్న ఇంట్లో ఎవరో ఒకడు ఏమో అన్నారంటే పొద్దు నుండి మొగంని ఉర్రు నుంచి కొన్ని మాట్లాడము. కొంతమంది ఎవరో చెప్పారని ఇంటి నుండే పారిపోతాం. కొంతమంది ఎవరో అవమానపరిచారంటే పగ తీర్చుకోవటానికి మనల్ని సిద్ధం చేసుకుంటాం. కానీ సోల్జర్స్కి ఎంత టఫ్ ట్రైనింగ్ ఉంటుందో తెలుసు. లేవు త్వరగా. లేట్ బెడ్, ఎర్లీ గెటింగ్ అప్, క్యారింగ్ ద హెవీ వెయిట్ ఆన్ ద షోల్డర్. The shoes alone 6 kg. What they are carrying on the shoulder is 20 kg with the heavy weight weapons, and they are trained by climbing the mountains. The soldiers are the one regularly, continuously having the exercise. During the time of war, in front of their eyes nothing will be, not the family, not the wife, not the children, the victory for the nation. యుద్ధం చెయ్యట్టుకు సిద్ధం చేసుకుంటున్న సైనికులు ఎలా ఉంటారంటే రేయింపగలు మేలుకొని కఠినముగా ఎక్సర్సైజ్ని పొందుకొని అలర్ట్గా మేల్కొని ఉంటారు. ఏ సమయంలో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఎదురించుటకు. కష్టం నష్టం పడిపోయిన తర్వాత ఏడవటం మన స్వభావంగా మారిపోతుంది. కానీ సైనికులు మనకు బోధిస్తున్నారు, బీ అలర్ట్. ద మోర్ యు ఆర్ హ్యావింగ్ వెయిట్ వెన్ యు ఆర్ గోయింగ్ ఫర్ జాకింగ్, the more you are carrying the weight on your shoulder becomes strong. Say hallelujah. 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 The more you are walk on the hard place, in future you can walk in any place. That's why God makes you walk in the rough path. Who are all believing, say amen. Hallelujah. Today God is training me in a hard way. That means God, I'm going to be used by God so powerfully. God is giving so tight formation so that God is going to use me mightily. ఎంతగా ఈ కాలంలో ఇప్పుడు నేను కష్టంని అనుభవిస్తున్నానో అంతగా దేవుడు నా భవిష్యత్తుని మంచిగా మార్చబోతున్నారని. రైతులు కూర్చొని ఉండిన ఫలం పండదు. ఏ రైతులు వర్షంని చూడకుండా, ఎండని చూడకుండా, చెమటని చూడకుండా రేయిం పగులను దున్నిస్తారో, ఆ పొలములో ఉన్న రాయిని ముళ్ళును తీసి ఎరువేసి ఆ పొలమును తయారు చేస్తారో, విత్తనం నాటుతారో, చుట్టి వేలిక కంచె వేసి కాపాడుతారో, వారికి 30, 60, 100 అని లాభం దేవుడు దయచేస్తాడు. బీ ఆన్ అలర్ట్. సెట్ యువర్ లైఫ్ ఆన్ ఫైర్. నీ జీవితంని అగ్నిగా మార్చుకో. నీ పక్కన ఉన్న వారికి యూ షుడ్ బి ద పర్సన్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్. ఒకరిని ప్రోత్సహించు ఒక వ్యక్తిగా ఉండాలి తప్ప నిన్ను చూసిన వాళ్ళు నీలో నుండి చెడుని నేర్చుకోకూడదు. బైబిల్ గ్రంథం పలుకుతుంది, చిన్నారి బిడ్డలకి నీ అడ్డంగా ఉండిన నీ మెడలో ఒక పెద్ద రాయిని కట్టుకుని సముద్రంలో నీ పడి చనిపోవటం మంచిది. నాట్ ఈవెన్ యువర్ బాడీ షుడ్ కమ్ అప్ ఇఫ్ యు ఆర్ blocking to the stumbling to the growth of your colleague. Better to die. దైవజనులారా, అట్లనే మన ఫైర్ స్టేషన్ ఉందండి. ఫైర్ యాక్సిడెంట్ అన్న వెంటనే ఆ నంబర్కి ఫోన్ చేస్తారు. 10 నిమిషంలో 15 నిమిషంలో ఆ దూరంని పట్టి వెంటనే వచ్చేస్తారు. మనం ఆశ్చర్యంగా వచ్చి ఎట్లా త్వరగా వచ్చేసారే. ఎందుకు త్వరగా వచ్చేసే తెలుసా? the lorry tank already was filled with the water. It is ready. The dress they wore and sit in the office.
Not when the phone call comes, they will wear shirt, pant, and they will get ready. No. There is a special cloth for that, special dress for that. Those who want to stand with God, those who want to withstand against the evil, you need special dress. You need special training. నీకు ప్రత్యేకమైన వస్తువులు కావాలి, ప్రత్యేకమైన వస్త్రం కావాలి. క్రైస్తవ బిడ్డలకు ప్రత్యేకమైన వస్త్రం ఏమనగా పరిశుద్ధత. రెడీ అట్ ఎనీ మూమెంట్. బీ ఏ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. నీ ముఖంలో దయచేసి మళ్ళీ ఒక పలుకుతున్నాను, ఇఫ్ యువర్ ఫేస్ గివింగ్ ద రాంగ్ ఇంప్రెషన్ టు ది అదర్స్, దట్ హోల్ ఫ్యామిలీ విల్ బి సాడ్. Hallelujah. 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 The first Christians were killed by the kings, and particularly in the beginning of the stage, they were thrown in front of the lions. And the lions comes and eats them. They were burned alive, and yet the kings comes and see their faces will be smiling. They saw, they died in smiling. So for small thing, if we express all your sadness and express all your burden on your face, that means you are giving chance to your mind to be upset. Fear is nothing but I am giving chance to my mind, not to the faith. భయం అనేది నా మనసుకి చోట ఇచ్చి దైవ నమ్మకంని మర్చిపోవటం వలనే భయం వస్తుంది. అది ఎలా అంటే, తుఫాను వచ్చి పడవలో అందరూ కూడా అట్టిట్టు తిరుగుతున్నాడు కాపాడుకోవటానికి, ఒక కొడుకు మాత్రం బాగా ఆడుకునే ఉన్నాడు మాట. నీకు భయం లేదా అంటే ఆయన అన్నాడు, ఈ పడవను నడిపిస్తున్న వాడు నా తండ్రి. హల్లెలూయా. Hallelujah. As a human, I may be frightened, but immediately we should know my God has a plan for it. The assurance of God's protection give us faith, give us courage. Deva Janulara, a fire actually, to put off the fire, they are carrying the water. The water is nothing but your faith. Through the faith you can conquer everything. You can put off all the fire that's sent by the devil. Hallelujah. Hallelujah. కనుక దైవజ ఎఫెస 6వ అధ్యాయం 11 నుండి 17 వచనం, the special dress, the special ornament, the special weapon that God himself providing for us to fight against the evil of the world. It is expressed by St. Paul in Ephesians chapter 6 verse 11 to 17. In the morning I was giving counseling to a family, daddy, mother and daughter. Lot of calamity for many years, and 1 hour of counseling. The moment when the daughter decided to leave out her thoughts and obey to the will of the parents as well as to the father, the situation, the circumstance of the family was entirely changed. They embraced each other, they kissed each other. I could see last 5 days I was giving counseling to them. The daddy will speak something, the daughter will speak something, the mother will cry and she will speak something. But today all spoke one word, we are happy in Jesus. Hallelujah. 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 నాకు ఏమవుతుంది అన్నప్పుడు ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ మై సెల్ఫ్, పీస్ ఉండదండి. వాట్ ఐ కెన్ డూ ఫర్ అదర్స్, వాట్ కెన్ ఐ డూ ఫర్ మై గాడ్. God sent me with a purpose. Today I am here in this village, in this place, in this community, or in the family, in the state, in the nation. God has a plan where I am set. Praise the Lord. Praise the Lord. In Moinabad we have children who are infected by HIV. One day
Sankranti holiday, few youngsters, not organized, they came, they spent the whole day with the children playing, giving gift, eating with them. At the end of that, they were sharing each other. We never felt this happiness when we went to the club, when we went to the picnic, when we went to the beach. Today, the experience, the joy what we are having cannot be expressed in words. It's I think this is the joy comes from the Lord. This is the word they used. కనుక నీకు ఏమైంది నీ చెప్పుకో. వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు యూ. ఇఫ్ యూ ఫోకస్ నీ మొగంలో కానీ నీ మాటలో కానీ నిజం చెప్తున్నాను, సైతాను కూర్చొని నిన్ను సంతోషంగా ఉండటకు అనుమతించరు. నిన్ను చుట్టి ఉన్న వారు కూడా నీ మొగంని చూసి, నీ అలవాటుని చూసి వారు కూడా దుఃఖంలో ఉంటారు. కానీ యేసు ప్రభు మధ్యలో వచ్చిన వెంటనే శిష్యుల మధ్యలో పలికిన మొదటి మాట, మీకు సమాధానం కలుగును కాక. He gives the assurance. Come on. The name Barnabas means one who encourages. What is your name? Is your name is sad? Is your name is discouraging? Are you the person who puts fire in everybody's life? Who blames? Who gossips? You end of the day you found you harvested the thorns. Tomorrow you will harvest the thorns. Rather, if you are the person of encouragement, if you are the person of spreading the peace and joy, and you are proceeding from the Lord, you will harvest. Tomorrow it is yours. So today choose. God is saying, I am keeping before the fire and water. Hallelujah. 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 దర్శన గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనం. 9 దర్శన గ్రంథం, బుక్ ఆఫ్, ప్రైజ్ ది లార్డ్. Hallelujah. 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 Sorry, book of Exodus chapter 19 verse 18. Shall we read this one? Books of Exodus 19 verse 18. బైబిల్ ఉన్నవారు తెరిచి ఇంట్లో చదవండి. ఇక్కడ చదువుతున్నప్పుడే మీరు చదివి పక్కన పిల్లలు కూర్చోపెట్టి వారు వినిపించి చేయండి. చదువున్నారు. యావే అగ్ని రూపమున సినాయి కొండ మీదకి దిగివచ్చుటచే దానిని పొగ చుట్టూ ముట్టెను. కొలిమి పొగవలే కొండ నుండి పొగ పైకి లేచెను. హల్లెలూయా. 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 అయ్యా, మోసే ప్రవక్తను తన వైపు లాగటకు దేవుడు నిప్పుని చూపించాడు. If people knows that God is in you, if your wife and children knows that you are man of prayer and the family will be built, if your husband and children are and relatives are seeing you as women of prayer, they will consider you. నీ కుటుంబానికి దీవెనగా ఉండాలంటే నీ భర్త భార్య ఎవరైనా ఉండండి, ఇఫ్ యు ఆర్ నాట్ ఆఫ్ గాడ్, నీ దేవునితో ప్రార్థన చేస్తున్నా, దేవుడితో సంభాషణ చేస్తున్నా, దేవునితో అభిషేకింపబడిన ఒక వ్యక్తిగా ఉండలేదంటే పెళ్ళికి ఇది అన్ని అవసరమని మీరు అడగవచ్చు. గురువులకు ప్రసంగులకు మాత్రమే అభిషేకం లేదండి, మాకంటే మీకు అధికంగా కావాలి. భార్య భర్తకు ప్రామాణికంగా ఉండటకు, మీకు దేవుడిచ్చిన పిల్లలను సత్య మార్గంలో నడిపించుటకు, నిన్ను చుట్టూ తాకుతున్న ప్రతి ఒక్క అంధకార శక్తి నుండి నీ ఆత్మను రక్షించుటకు, 10 ఆజ్ఞలను పాటించి మోక్షం వెళ్ళటకు మాకు అభిషేకం కావాలి. అదే విధంగా మీకు కూడా అభిషేకం కావాలి. మన యేసుక్రీస్తుని తండ్రి యోసేపు నీతిమంతుడు, అభిషక్తుడు, మరియ తల్లి ప్రార్థన వీరుడు, దేవుని ప్రేమను చిత్తమును చేస్తున్న ఒక స్త్రీ. వీరుకు మధ్యలోనే యేసయ్య పెరిగాడు. వేర్ ద హస్బెండ్ ఈస్ రైచియస్, వేర్ ద వైఫ్ ఈస్ ప్రేయర్ఫుల్, ద చిల్డ్రన్ విల్ బి లైక్ జీసస్. ఇన్ బిట్వీన్ ద 2 plants, ద అదర్ plant కెన్ గ్రో వెరీ ప్రొటెక్టివ్లీ, వెరీ సేఫ్లీ. అమ్మ నాన్న ఇద్దరు కూడా చూడటకు నేర్చుకోవటానికి తగిన ఒక పాత్రగా ఉండిన వారు మధ్య నుండి పునిదలు వస్తారు. ద సెయింట్స్ విల్ బి come out of your family. The family from which Jesus came, from where Mother Mary came, from where the saints were,
ఈరోజు అట్లా ఉందా చూడండి. ఏయ్ గుడికి పో అంటే నీ మొదటిగా పో అంటున్నాడు. ఈ ప్రార్థన చెప్పు, నువ్వు చెప్పి చూపించు అంటున్నాడు. అట్లా తిరగవద్దు, నీ మాత్రం తిరిగి పెళ్లి చేసుకోలేదా అంటారు. ద చిల్డ్రన్ ఆర్ స్టడీయింగ్ ఫ్రమ్ ద పేరెంట్స్ ద ఫస్ట్ లెసన్స్. కనుక దైవజనులారా, దేవుడు మోసే ప్రవక్తకు అగ్ని రూపంలో దర్శనం ఇచ్చాడు మాట. ఎందుకు దర్శనం ఇచ్చారంటే, దర్శనం పొందిన తర్వాత ఈ చెట్టులో ఉన్న మంట మోసేగిపోయింది మాట. దేవునిలో ఉన్న చిత్తన ప్రజలతో మాట్లాడతావా, వాళ్ళ కొరకు పోరాడుతున్నావా, వాళ్ళు రక్షిస్తావా, వారి దుఃఖంని చూసినా కన్నిటిని చూశాను యేసయ్య. దేవుడు పలికిన ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క వేదన, ఆయనలో ఉన్న వాంఛ మోసేకి ఇవ్వబడినది. ద ఫైర్ వాస్ ట్రాన్స్లేటెడ్ ఆర్ షిఫ్టెడ్ ఫ్రమ్ గాడ్ టు మోసే. దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు తన రహస్యంను మీకు తెలియపరుస్తాడు. ఆయన ఏమి ఈ లోకంలో నీ ద్వారా చెయ్యాలని ఆశపడుతున్నారో ఆయన పక్కన కూర్చున్నా నీకు తెలియపరుస్తున్నారు. దెన్ యూ విల్ హ్యావ్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్. లేదంటే 10 మందిలో నేను ఒక్కడు, నీ అట్లా కాదు. నువ్వు ఎన్నుకొనబడిన జాతి, నువ్వు పిలువబడిన జాతి. యెరెమయా 1:5 ప్రకారం నువ్వు పిలువబడిన జాతి, నీ తల్లి గర్భంలో రూపొందించటకు మునిపే నేను ఎన్నుకొన్నాను, నీ తల్లి గర్భం నుండి బయటపడటకు మునిపే నిన్ను ప్రవక్తగా నేను నియమించి ఉన్నాను. I have called you before you were formed in your mother's womb. I have appointed you as a prophet to the nation. So you and me are not like ordinary people. మనం ప్రత్యేకంగా దేవుని నామములో వచ్చి ఉన్నాం, దేవుడి వలన ఎన్నుకొనబడి ఉన్నాం. మనం ఆయనకు తగిన జీవితం జీవించాలి. అందుకే దయచేసి వినండి, మిలిటరీలో సెలెక్ట్ అవుతున్నప్పుడు పోలీసులో కానీ దే హ్యావ్ టు పాస్ మెనీ టెస్ట్. Why the test? It is not only for selection, it is to know the zeal of the person, physical condition of the person, mind level of the person, to find out all the aspects from the person. Hallelujah. Hallelujah. Some of them will fail in the running, and second time some of them will not participate because in the heart level they are very weak, in the emotional level they are very weak. If the person second time, third time, fourth time comes, he will be the best person in the office. Every failure of yours influencing you to the greater achievement. Every fall is giving the another chance to push up, to get up. నీ పడిపోతున్న ప్రతి ఒక్క నిమిషం నీలో లేవాలని ఒక శక్తిని దేవుడు కలిగింపచేస్తాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, చెవి ఉన్నవాడు వినుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు బైబిల్ గ్రంథంలో కోపపడిన ఒకే ఒక స్థలం ఎక్కడంటే ఆ దేవాలయం వ్యాపార స్థలముగా మారిపోయినప్పుడే. దేవాలయం మనమే. 1 కొరింథీ 3:16, 1 కొరింథీ 6:9 ఈ 2 కార్యంలో దేవుడు పలుకుతున్న విషయం, నీ దేవుని ఆలయం. దేవుడు ఆయనకు సంబంధించిన కార్యాలు మనకు ఉండాలని ఆశపడుతున్నాడు. దైవ దర్శనం, దైవ ఆరాధన, స్తుతి ఆరాధన, బైబిల్ చదవటం, ధ్యానించటం, ఉపవసించటం, ప్రార్థన చేయటం, దివ్య బలిపూజను పాల్గొనటం, ఆయన స్తుతించటం, పాడటం, ఆడటం, ఇదన్నీ దేవుడికి సంబంధించింది నీలో ఉండాలి. అందుకే నీ సృష్టింపబడినావు. కానీ ఈ హృదయం వేరు ఒకరికి ఇచ్చి వ్యాపార స్థలముగా మారి సైతాను ఉండి నిన్ను దుఃఖపరుస్తున్నా నీకు తెలుస్తుందా? ఫస్ట్ 1 గంట దుఃఖంలో ఉన్నావు, ఎన్ని శక్తిని కోల్పోయావు తెలుసు. 1 నిమిషం, ఇంకా కావాలంటే 5 సెకండ్స్కి ఎక్కువ నీ దుఃఖం నీలో ఉండకూడదు. To the maximum before the sunset, let your anger goes down. నీకు జరుగుతున్న కాలంను దేవుడికి సమర్పించుకొని మార్చుకోవాలి తప్ప అక్కడే ఉండినా నీకు దేవుడు తెలియలేని అర్థం. You are not knowing your God. Sometimes when the traffic police are catching us and we will pay what they will say, fine.
మన వాళ్ళకి అన్ని డబ్బు కట్టించి లేదంటే బైక్ తీసుకుని పోతారు. ఇంటికి వచ్చిన తర్వాత అయ్యయ్యో ఆ ఎస్ఐ నాకు తెలుసు కదా, ఆయన కూడా ఆ స్టేషన్లో ఉన్నాడు కదా, ఆయనకి ఫోన్ చేసి ఉండొచ్చు కదా అని మనం పలుకుతాం. అందుకే హోషేయ 4వ అధ్యాయం 6వ వచనం పలుకుతుంది, నా ప్రజలు నశించిపోతున్నాడు, బికాస్ నా ప్రజలు నశించిపోతున్న కారణం నన్ను కూర్చుని జ్ఞానం వాళ్ళకు తక్కువ ఉంది. పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడంటే నేను ఇంకొక క్రీస్తులాగా భూమిలో యేసు చేసిన క్రియను నేను చేయవచ్చు, దానికంటే అధికంగా చేయవచ్చు. అదే మన పిలుపు. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం ప్రకారం మీరు నేను చేసిన క్రియలు చేస్తారు, నేను చేసిన క్రియలకు అధికంగా మీరు చేస్తారు. ఇది ఒక విశ్వాస ప్రకటన యేసయ్య నోటి నుండి వచ్చింది. ఎవరెవరు విశ్వసించి ఇది పట్టుకుంటున్నారో యేసయ్య చేసిన అద్భుతం నీ ద్వారా నీ కుటుంబంని చేయవచ్చు, దరిద్రముని మార్చవచ్చు. You can change the condition of your family by the power that is existing in you. ఫిలిప్పీయులు 4:13 పలుకుతుంది, యేసుక్రీస్తు వసగిన శక్తి చేత ఎట్టి పరిస్థితిని జయించుటకు నాకు బలం ఉన్నది. మహోన్నతుడైన నా ప్రభువు నాకు బలము ఒసగును, జింగకాలుకు బలమిచ్చినట్లేనా పాదమునకు బలమిచ్చును. యేసుక్రీస్తు అనుగ్రహించు శక్తి చేతనే ఎట్టి పరిస్థితినైనను ఎదుర్కొనే బలం నాకున్నది. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీ కృపా చాలయ్యా, యేసయ్యా నీ బలం నాకు చాలునయ్యా. ప్రైజ్ ది లార్డ్. 2 కొరింథీయులు 12వ అధ్యాయం 9వ వచనం పలికినదే కదా, ఆయన వసగిన శక్తి, ఆయన కృప నాకు ఉండగా దయచేసండి. మళ్ళీ దండం పెట్టి యేసయ్య నామములో అడుగుతున్నాను, డోంట్ బి సాడ్. యువర్ కాల్ ఇస్ టు బి హ్యాపీ, టు మేక్ అదర్స్ హ్యాపీ. ఇది ఎలా అర్థం చేసుకుంటాం? కుటుంబం అంటే 1000 కారణాలు ఉంటాయి దుఃఖంగా ఉండటం, ఎన్నెన్నో శ్రమలు ఉంటాయి. కానీ మన తల్లిదండ్రులు ఎంత జీవించి సాధించాడు. ఇప్పుడు ఒక చిన్న కార్యం విడాకులు, ఒక చిన్న కార్యం నేను ఆయనతో జీవించాను. ఒక కుమారతి అన్నది, నా నాన్న ఆయనకి సొంతంలో నన్ను పెళ్లి చేయమన్నాడు, ఆయన డాక్టర్కి చదివి ఉన్నాడు, కానీ నేను వద్దన్నా. ఎందుకు? వాళ్ళు ఎస్సీ. ఆమె అన్నది మాట, నువ్వు ఎస్సీ, నా అమ్మ ఎట్లా నిన్ను పెళ్లి చేసుకొని నన్ను ఆ గ్రామంలో అక్కడ పోయి మమ్మల్ని ఉంచుతామని అనుకుంటావా అని డాడీని తిట్టింది. దైవజనులారా, యేసు ప్రభు బెత్లెహేములో పుట్టారండి, పశువుల పాకలో పుట్టాడు, అనాథగా సమాధిలో పట్టాడు. ఆయనను దేవుడుగా నీ అంగీకరించి ఉన్నావు. పాదంని కడిగిన యేసుక్రీస్తు బోధకుడును దేవుడైన నేను మీరు పాదంని కడుగుతున్నానంటే మీరు కూడా ఒకరికొకరు పాదం కడగండి. జీసస్ ఇస్ ద యూనివర్సల్. మీరు కూడా అట్లనండి. నా భవిష్యత్తు ఏమవుతుంది, నా పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? భవిష్యత్తు అనేది దేవుడు ఇవ్వాలి. పిల్లలు అనేది దేవుడు ఇస్తున్న ఫలం. నీ ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకొని దేవుడి నీ గర్భముని మూసివేసి నా పిల్లలు వస్తారా? దయచేసి దేవుని శోధించకండి. డోంట్ టెస్ట్ యువర్ గాడ్, యువర్ లార్డ్, యువర్ గాడ్. దేవుని పరిశుద్ధ ఆత్మను దుఃఖించవద్దు. బై యువర్ ఒబీడియన్స్, నీ తక్కించుకొనటం వలన నీలో ఉన్న దేవుని చిత్తముని, దేవుని వెలుగుని అధికరించుకో. సెట్ యువర్ లైఫ్ ఆన్ ఫైర్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చేతులు పైకి లేపండి. కొద్దిగా నేను గట్టిగా మాట్లాడాను కూడా, దానిలో ఉన్న సత్యమును గ్రహించండి. దేవా, నా జీవితమును నీ పరిశుద్ధ ఆత్మతో నింపుమయ్యా. సెట్ మై లైఫ్ ఆన్ ఫైర్ అనగా పరిశుద్ధ ఆత్మలో కాదు, నా జీవితమే పరిశుద్ధ అగ్నిలాగా మార్చు. నేను నా జీవితాన్ని నడచిన, మాట్లాడిన, నాలో అందరూ కూడా దేవుని శక్తిని చూడాలి. స్తుతించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. Hallelujah, 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 hallelujah.
హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఈ దేవాలయమును యేసు ప్రభు కొట్టాడన్నమాట కొరడాలతో. శాంత స్వరూపి అయిన యేసు ప్రభు, the God of peace, the man of serenity, got angry and sent all the people, those who were selling the birds, selling the goats and exchanging the coins, they were sitting inside of the church, inside of the temple. Who are all supposed to be outside, they should not have place in the temple. నీ హృదయంలో దేవుడికి సంబంధించింది ఉండాలి. వేరు ఎవరు కూడా ఏమి కూడా నీ హృదయంలో ఉండటకు వీలు లేదు. నీ ఉండ చేస్తున్నావు. యు అలౌడ్ దెమ్, యు అలౌ ద సాడ్నెస్ టు ఎంటర్. దుఃఖము, వేదన, వ్యాధి నీ అనుమతించి ఉన్నావు. ఈరోజు నీ పిలిచిన, ఈరోజు యేసయ్య నీ ఇంటిలో నీ హృదయానికి లోపల పిలిచి, అయ్యా నా అమ్మ బాగలేదు, నా తమ్ముడు బాగలేదు, నాకు జాబ్ లేదు, నాకు పెళ్లి కాలు, ఏ విషయం కూడా బయటికి ఉన్నది నిన్ను తాకకూడదు. దానికి బదులుగా నీలో ఉన్న అగ్నిలో అన్ని కార్యం నువ్వు తాకాలి. కుష్ఠరోగిని యేసయ్య తాకాడు కదా, ఏమైంది? యేసయ్య కుష్ఠరోగం వచ్చిందా? ఆయనలో ఉన్న స్వస్థత వారికి వెళ్ళి వారిలో ఉన్న కుష్ఠరోగం మాయమైనట్లు యేసయ్య నిన్ను తాకుమయ్యా. ప్రార్థన చేస్తారా? మోకరించి ప్రార్థన చేసుకోండి. మీ పిల్లలు తాకాలని, మీ కుటుంబంని తాకాలని, ప్రత్యేక విధంగా ఈ ఆరాధనలో పాల్గొంటున్న వారిని తాకాలని. టుడే యు ప్రే ఇన్ ద లాస్ట్ మినిట్, టచ్ మీ లార్డ్, అనాయింట్ మీ లార్డ్, ఫిల్ మీ విత్ యువర్ ఫైర్. నీ మంటతో నన్ను నింపుమై, నీ పరలోక అగ్నితో నన్ను నింపుమై. I should not be like an ordinary person. 100 people are like that, 101 I am the one who God believed. 100 మందిలో నేను ఒక్కడు కాదు, ఒక్కడు నేను దేవుడు ఎన్నుకొనిన వ్యక్తి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తాకుమునా కన్నులను నిన్నే చూడాలి యేసయ్యా, నిన్నే చూడాలి. తాకుముని చెవిలను, తాకుమునా చెవిలను, నీ స్వరం వినాలి యేసయ్యా, నీ
హల్లెలూయా స్తోత్రమయ్యా. ఎవరెవరు నీ జీవితంని దేవుడికి అర్పించాలో మోకరించి అర్పించుకోండి. సాధారణమైన వాక్కు కాదు ఈరోజు పలికినది. నీ జీవితం మార్చబడాలంటే చల్లగా ఉన్న జీవితం నీ నిప్పులాగా మార్చుకో. నీ కై చేతిలో ఉన్నది. ప్రార్థన చేసుకోండి. ప్రభు నీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మలందరినీ ఆశీర్వదించి తన పరిశుద్ధ అగ్నితో నింపి ఆయన కొరకు ఈ లోకములో వెలుగుగా జీవింప తన శక్తిని ప్రసాదించి కాచి కాపాడి నడిపింతునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్క ఆరాధన, దివ్య బలి పూజ, బైబిల్ అన్నిటి కొరకు ఒక నోటు తయారు చేసుకుని రాసుకోండి. ఎవరెవరు మీరు చూస్తున్నారో తప్పకుండా కత్తోలిక సంఘంలో ప్రవక్తగా దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. స్వస్థపరిచే వ్యక్తులుగా దేవుడు మార్చబోతున్నాడు. కనుక చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. గూగుల్ పే నంబర్ని చూస్తున్నప్పుడు దాని ద్వారా ధారాళముగా సువిశేషం కొరకు నీ కానుకలను దివ్య బలి పూజను అర్పించి మాతో కలిసి పని చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా.